కాళేశ్వరం కుంగుబాటుపై ఏర్పాటు చేసిన కమిషన్ నివేదిక రాష్ట్ర సర్కార్కు చేరింది. ఇరిగేషన్ శాఖ చీఫ్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకి సీల్డ్ కవర్లో పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అందించారు. 2024 మార్చి 14న కాళేశ్వరం కుంగుబాటుపై కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇప్పటి వరకు 7 సార్లు కమిషన్ గడువు పొడిగించిన ప్రభుత్వం 2025 జూలై నెలాఖరులో తుది నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. విచారణలో భాగంగా కేసీఆర్, హరీష్, ఈటెలను కమిషన్ విచారించింది. మొత్తం 119 మందిని పీసీ ఘోష్ విచారించింది. 15 నెలల పాటు లోతుగా విచారణ చేసింది. 2023లో కుంగిన అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ బ్యారేజీపై ప్రశ్నించింది. ఇవాల్టితో పీసీ ఘోష్ కమిషన్ గడువు ముగియడంతో ఇరిగేషన్ శాఖ చీఫ్ సెక్రటరీకి తుది నివేదికను అందజేశారు. నివేదికలో ఏముంది, ఎవరిని బాధ్యులను చేయబోతున్నారనే దానిపై ఆసక్తి రేపుతోంది. కాళేశ్వరం కుంగుబాటుపై ఏర్పాటు చేసిన కమిషన్ నివేదిక రాష్ట్ర సర్కార్కు చేరింది. ఇరిగేషన్ శాఖ చీఫ్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకి సీల్డ్ కవర్లో పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అందించారు. మార్చి 14న కాళేశ్వరం కుంగుబాటుపై కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇప్పటి వరకు 7 సార్లు కమిషన్ గడువు పొడిగించిన ప్రభుత్వం 2025 జూలై నెలాఖరులో తుది నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. విచారణలో భాగంగా ఇప్పటికే కేసీఆర్, హరీష్, ఈటెలను కమిషన్ విచారించింది. మొత్తం 119 మందిని పీసీ ఘోష్ విచారించింది. 15 నెలల పాటు లోతుగా విచారణ చేసింది. 2023లో కుంగిన అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ బ్యారేజీపై ప్రశ్నించింది. ఇవాల్టితో పీసీ ఘోష్ కమిషన్ గడువు ముగియనుండటంతో ఇరిగేషన్ శాఖ చీఫ్ సెక్రటరీకి తుది నివేదికను అందజేశారు. నివేదికలో ఏముంది, ఎవరిని బాధ్యులను చేయబోతున్నారనే దానిపై ఆసక్తి రేపుతోంది. కాళేశ్వరం కుంగుబాటుపై అయితే ఏర్పాటు చేసిన కమిషన్ నివేదిక అనేది రాష్ట్ర సర్కార్కు చేరింది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అసలు కమిషన్ నివేదికలో ఎలాంటి అంశాలు పొందుపరిచారో అప్డేట్స్ ఏంటి? కాళేశ్వరం ఏదైతే కుంగుబాటు జరిగిందో అందులో ఉన్నటువంటి ఏదైతే ఇది అన్నారం, ఇటు సుందిల్లా, ఇటు మేడిగడ్డ, ఈ 3 బరాజులు జరిగినటువంటి ఏదైతే కుంగుబాటు, అదేవిధంగా దానిలో ఏర్పడినటువంటి అప్పటి నిర్మాణంలో అవకతవకలు జరిగాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దీనిపై జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ సుదీర్ఘంగా 15 నెలల పాటు కూడా విచారణ చేపట్టింది. ఈ విచారణలో భాగంగా అప్పటి ఏదైతే ఈ ప్రాజెక్టులో భాగస్వాములైనటువంటి నిర్మాణ సంస్థ, అదేవిధంగా ఇటు ఇరిగేషన్ అధికారులను, ఐఏఎస్ అధికారులను, ఇతర ముఖ్య అధికారులను కావచ్చు, అదేవిధంగా అప్పటి ప్రభుత్వ పెద్దలను కూడా సుదీర్ఘంగా విచారించడం జరిగింది. ఇటీవల కూడా చూసుకున్నట్టయితే అప్పటి ప్రభుత్వ పెద్దలను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్లను కూడా విచారణ చేపట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి సుదీర్ఘంగా విచారణ చేపట్టిన తర్వాత ఫైనల్ రిపోర్టును ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు జస్టిస్ పీసీ ఘోష్ సీల్డ్ కవర్లో ఈ యొక్క నివేదికను ఈరోజు సమర్పించడం జరిగింది. దీనిని మరి కాసేపట్లోనే రాహుల్ బొజ్జా చీఫ్ సెక్రటరీకి అందించబోతా ఉన్నారు. ఆ తర్వాత దీన్ని కేబినెట్ లో చర్చించి అసెంబ్లీలో కూడా దీనిపై చర్చించే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. అయితే ప్రధానంగా ఈ సీల్డ్ కవర్లో ఇచ్చినటువంటి రిపోర్టు, ఈ రోజు ఇచ్చినటువంటి జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన రిపోర్టులో సో ఏం పొందుపరిచారో, సో దీంట్లో ఎవరిని బాధ్యులు చేశారో, ఇందులో కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకలపై ఏం తేల్చారో అనే దానిపై ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ప్రధానంగా ఇప్పటికే దీనిపై ఇటు ఎన్డీఎస్ఏ నివేదిక కావచ్చు, ఇటు విజిలెన్స్ నివేదిక కావచ్చు, ఈ నివేదికలు ఇప్పటికే ప్రభుత్వానికి అందాయి. అందులో ఏదైతే విజిలెన్స్ నివేదికలో 15 మంది ఇటు ఎవరైతే అప్పటికి ఇందులో పనిచేసినటువంటి ఇంజనీర్లపై, అదేవిధంగా 30కి పైగా ఇతర అధికారులపై
చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఇటు విజిలెన్స్ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి సూచనలు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే ఏవైతే ఈ 3 బరాజులు ఉన్నాయో అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ, ఈ 3 బరాజుల్లో వాటర్ కూడా ప్రభుత్వం ఇప్పుడు నిలుపు చేయలేకపోతా ఉంది. ఎందుకంటే మరింత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. సో ఇందులో ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది? ఇప్పుడు ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ప్రభుత్వం చేతికి అందింది. సో ప్రభుత్వం తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి అనేది ఇక్కడ ఆసక్తిగా మారింది. ప్రధానంగా ఈ యొక్క రిపోర్టులో దాదాపు 500 పేజీలకు పైగా రిపోర్టు ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అధికారికంగా ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంటుంది. ఈ నివేదికకు సంబంధించి ఈ నివేదికలో జస్టిస్ పిసి ఘోష్ ఇందులో ఇప్పటికే ఇటు అధికారులను, మాజీ ఐఏఎస్ అధికారులు కావచ్చు, మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీలను, ఇతర ఐఏఎస్ అధికారులందరినీ కూడా ఇటు క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. ఓపెన్ కోర్టులో వారిపై ప్రశ్నలు సంధించడం జరిగింది. అఫిడవిట్ల రూపంలో వారి దగ్గర నుంచి వివరాలు కానివచ్చు, అప్పుడు జరిగినటువంటి తీసుకున్న నిర్ణయాలపై కూడా ప్రధానంగా ఈ యొక్క సమాచారాన్ని జస్టిస్ పిసి ఘోష్ సేకరించడం జరిగింది. వాటన్నిటినీ కూడా బేరీజు వేసుకొని 500 పేజీల పైగా కూడా ఈ రిపోర్టు తయారు చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ రిపోర్టులో ఏముంది? ఒకవేళ అవకతవకలు జరిగాయని భావిస్తే, అవకతవకలు జరిగితే దానికి బాధ్యులు ఎవరు, సో వారిపై ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అనే సూచనలు, ఎట్లాంటి సూచనలు చేసింది ప్రభుత్వానికి అనేది ఇక్కడ కీలకంగా మారింది. సో ప్రభుత్వం కూడా ఈ నివేదికను దీన్ని పరిశీలించిన తర్వాత ఏం చేయబోతా ఉంది, క్యాబినెట్లో చర్చించిన తర్వాత ఒకవేళ అందులో అవకతవకలు జరిగినట్టయితే ఎట్లాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది, ఏ విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అనేది, సో దానిపై ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ప్రధానంగా గత ప్రభుత్వ పెద్దలే దీనికి ప్రధాన కారణం అని చెప్పేసి కూడా చాలా వరకు అధికారులు చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే అధికారులు టెక్నికల్గా సో ఎట్లాంటి అంశాలను వాళ్ళు సో అప్పుడు పాటించడం జరిగింది, నిర్మాణ సమయంలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు, అదేవిధంగా గత ప్రభుత్వం అవన్నీ కూడా క్యాబినెట్లో చర్చించి పాలసీ నిర్ణయాలు తీసుకున్నారా, లేదంటే క్యాబినెట్లో చర్చించకుండా నిర్ణయాలు తీసుకున్నారా అనే అంశాలు సో ఇటీవల ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి, గత క్యాబినెట్లో తీసుకున్నటువంటి మినిట్స్ను కూడా అడిగితే ఆ మినిట్స్ను కూడా ఈ ప్రభుత్వం జస్టిస్ పిసి ఘోష్కు అందించడం జరిగింది. సో అన్ని అంశాలను కూడా జస్టిస్ పిసి ఘోష్ ఇవన్నీ అంశాలను పరిశీలించి రిపోర్టును అయితే తయారు చేయడం జరిగింది. ఈ రిపోర్టు ప్రస్తుతం ప్రభుత్వం చేతికి అందింది. మరి కాసేపట్లోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఈ నివేదికను అందించబోతా ఉన్నారు. ఆ తర్వాత దాన్ని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా ఇటు క్యాబినెట్లో చర్చించి దీనిపై కూడా చర్చించి ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ కు డెడ్ లైన్ విధించింది సుప్రీంకోర్టు. 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. దీంతో ధర్మాసనం తీర్పును గులాబీ పార్టీ నేతలు స్వాగతిస్తున్నారు. ఇక అటు కాళేశ్వరం కమిషన్ తన రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ 2 సీల్డ్ కవర్లలో రాహుల్ బొజ్జాకు నివేదిక అందించారు. రాహుల్ బొజ్జా వెంటనే సీఎస్ కు కమిషన్ రిపోర్టును అందించారు. కమిషన్ లో ఏం చెప్పారు, ఎవరిని బాధ్యులను చేశారనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు కేసీఆర్ తన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. అటు సుప్రీంకోర్టు తీర్పు స్పీకర్ కు పెట్టిన డెడ్ లైన్ పై గడ్డం ప్రసాద్ స్పందించారు. న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ కు డెడ్ లైన్ విధించింది సుప్రీంకోర్టు. 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. దీంతో ధర్మాసనం తీర్పును గులాబీ పార్టీ నేతలు స్వాగతిస్తున్నారు. ఇక అటు కాళేశ్వరం కమిషన్ తన రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది.
కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ 2 సీల్డ్ కవర్లలో రాహుల్ బొజ్జాకు నివేదిక అందించారు. రాహుల్ బొజ్జా వెంటనే సీఎస్ కు కమిషన్ రిపోర్టును అందించారు. కమిషన్ లో ఏం చెప్పారు, ఎవరిని బాధ్యులను చేశారనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు కేసీఆర్ తన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. అటు సుప్రీంకోర్టు తీర్పు స్పీకర్ కు పెట్టిన డెడ్ లైన్ పై గడ్డం ప్రసాద్ స్పందించారు. న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తుందని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తెలిపారు. స్పీకర్ 3 నెలల్లోనే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. స్పీకర్ కాలయాపన చేయొద్దని సుప్రీంకోర్టు వెల్లడించిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించాలన్నారు. ఉప ఎన్నికలు ఎలా వస్తాయని మాట్లాడిన రేవంత్ కు ఈ తీర్పు చెంపపెట్టు లాంటిదన్నారు. సుప్రీం తీర్పు బీఆర్ఎస్ సాధించిన విజయమని అన్నారు. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నారు. సుప్రీంకోర్టు స్వీకరించి ఇచ్చిన తీర్పుని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తా ఉంది. సుప్రీంకోర్టు యొక్క తీర్పు సంచలన తీర్పు. ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. 3 నెలలు వ్యవధి స్పీకర్ కి సుప్రీంకోర్టు పెట్టినా నేను ఈరోజు ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాను, ముఖ్యమంత్రి గారికి సూచిస్తా ఉన్నాను, మీరు ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉంటే, మీ యొక్క పరిపాలన పనితీరుపై నమ్మకం ఉంటే 3 నెలలు స్పీకర్ నిర్ణయం గురించి వెయిట్ చేయకుండా తక్షణం ఈ 10 మంది ఎమ్మెల్యేలని రాజీనామాలు చేపించి మరి ఎన్నికలకు వస్తే ఈ యొక్క శాసన వ్యవస్థ, ఒక డెమోక్రటిక్ సిస్టంలో మన పార్లమెంటరీ ఒక వ్యవస్థ గౌరవాన్ని కాపాడిన వాళ్ళు అవుతామని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి సూచిస్తా ఉన్నాను. ఒకానొక సందర్భంలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినారు, బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్కి వచ్చినారు, ఉప ఎన్నికలు ఎలా వస్తాయి అధ్యక్ష అని చెప్పి అసెంబ్లీలో ప్రశ్నించినాడు. ఈరోజు ముఖ్యమంత్రి గారికి సుప్రీంకోర్టు చెంపపెట్టు లాంటి సమాధానం ఇస్తూ ఉప ఎన్నికలు ఎలా వస్తాయో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ కు డెడ్ లైన్ విధించింది సుప్రీంకోర్టు. అయితే 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజరెడ్డి అందిస్తారు. దీనిపై రాజరెడ్డి. సుప్రీంకోర్టు ఇప్పటికే స్పీకర్ ఆదేశించింది 3 నెలల లోపల నిర్ణయం తీసుకోవాలి. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన ఇప్పటికే తాత్పర్యం జరిగింది, ఆలస్యం జరిగింది కాబట్టి ఈ 3 నెలల లోపల ఒక కన్క్లూజన్ ఇవ్వాలని కూడా ఆదేశించింది. అంతేకాకుండా ఒక ఆసక్తికరమైనటువంటి కామెంట్ కూడా సుప్రీంకోర్టు చేసింది. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాగా నిర్ణయం ఉండకూడదు అనేది కూడా చెప్పింది. ఈ యొక్క నేపథ్యంలో ఖచ్చితంగా ఈ స్పీకర్ నిర్ణయం అనివార్యం కానుంది. ఇప్పటికే స్పీకర్ కూడా స్పందించారు. న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నాము, న్యాయ నిపుణులతో డిస్కషన్ చేస్తున్నాము, త్వరలోనే నేను ఏం చేయాలనుకున్నానో చెప్తానని కూడా స్పీకర్ స్పందించినటువంటి నేపథ్యం. ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ మొదటి నుంచి సుప్రీంకోర్టు మెట్లెక్కింది, ఫిరాయింపులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. అదేవిధంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పుడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు కూడా భేటీ అయ్యారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన వాళ్ళు సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో 3 నెలల లోపల స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పిందో దాన్ని బీఆర్ఎస్ స్వాగతిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడుతుంది. ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి అనేది కూడా బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా శ్రేణులను కూడా సన్నద్ధం చేయాలి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి దాదాపు 18 నెలలు క్రాస్ అయిపోయింది. ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టలేదు. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా 3 నెలల లోపల నిర్ణయం తీసుకోవాలని కూడా స్పీకర్ను ఆదేశించింది. ఈ యొక్క నేపథ్యంలో స్పీకర్ కూడా అనివార్యంగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా బై ఎలక్షన్స్ వస్తాయి. బై ఎలక్షన్స్ వస్తే బీఆర్ఎస్ గెలుస్తుందనే ధీమాను కూడా వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా కాంగ్రెస్ను ఇరుకునబెట్టే ప్రయత్నం కూడా చేయబోతుంది బీఆర్ఎస్. ముఖ్యంగా రాహుల్ గాంధీ పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకమని చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారు పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకం. అసలు పార్లమెంట్లో పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఒక చట్టం కూడా తీసుకొస్తామనేది కూడా రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో పెట్టారు. 5 న్యాయ్లో
ప్రధానంగా ఫిరాయింపులపైన కూడా మేనిఫెస్టోలో కాంగ్రెస్ పొందుపరిచింది. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది కూడా బీఆర్ఎస్ చూస్తుంది. ఒకవైపు రాహుల్ గాంధీ పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకమైతే ఇక్కడేమో పార్టీ ఫిరాయింపులను చేస్తున్నారు, ఫిరాయింపులు చేసిన వాళ్ళపైన రాజీనామా చేపియట్లేదు, అదేవిధంగా అనర్హత వేటు చేయట్లేదు. అంటే కాంగ్రెస్ వైఖరి ఢిల్లీలో ఒక రకంగా ఉంది, గల్లీలో ఒక రకంగా ఉంది, రేవంత్ రెడ్డి వైఖరి ఒక రకంగా ఉంది, రాహుల్ గాంధీ వైఖరి ఇంకో రకంగా ఉంది అనేది కూడా ప్రజల్లో ఎస్టాబ్లిష్ చేయాలనేది కూడా బీఆర్ఎస్ స్కెచ్ వేస్తున్నట్టు కనిపిస్తుంది. అందులో భాగంగానే అధినేత కేసీఆర్తో అటు హరీష్ రావు, అటు కేటీఆర్, ఇతర ముఖ్య నేతలు కూడా సమాలోచనలు జరుపుతున్నారు. ముఖ్యంగా ప్రధానంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏ రకంగా ఇంకా రానున్న రోజుల్లో స్పీకర్ పైన ఒత్తిడి పెంచాలి, 3 నెలల లోపల ఏ రకంగా అనర్హత పేటు పడే విధంగా ప్లాన్ చేయాలి, ఏ రకంగా వ్యూహాలు రచించాలి, ఏ రకంగా ప్రజల వద్దకు ఈ 10 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేస్తే బీఆర్ఎస్కు ఏ రకంగా కలిసి వచ్చే అంశాలు ఉంటాయి, వాటన్నిటిని కూడా ప్రజలకు వివరించాలనేది కూడా చూస్తుంది. ముఖ్యంగా ఢిల్లీలో ఒక రకంగా, గల్లీలో ఒక రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచన చేస్తుంది. పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఉంటే పార్టీ ఫిరాయింపుల దగ్గరుండి రేవంత్ రెడ్డి చేపిస్తున్నారు, ఎలాంటి రాజీనామాలు చేపిస్తలేరు, అనర్హత వేటు వేపించట్లేదు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ప్లాన్ చేస్తుంది. అంతేకాకుండా స్పీకర్ను కలిసి ఒత్తిడి తేవాలనేది కూడా బీఆర్ఎస్ చూస్తుంది. ఇది ఒక అంశం అయితే, మరో అంశం బీసీల అంశం పైన కూడా ముఖ్యంగా కేసీఆర్తో ముఖ్య నేతలు చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే బీసీలకు సంబంధించిన అంశము ఢిల్లీకి రావాలి అనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి తెస్తుంది, అఖిలపక్ష బృందాన్ని పట్టుకుపోవడానికి కూడా సిద్ధమవుతుంది. అయితే ఈ యొక్క నేపథ్యంలో మొన్న బీసీలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ముఖ్య నేతలు కూడా భేటీ అయ్యారు. అయితే బీసీలకు సంబంధించి ఏ రకంగా కార్యాచరణ తీసుకుపోవాలి, 42% రిజర్వేషన్ కోసం బీఆర్ఎస్ పాత్ర ఏ రకంగా పోషించాలి అనే అంశం పైన కూడా చర్చిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రపతిని బీఆర్ఎస్ బృందం కలిసి అదేవిధంగా అఖిలపక్షంతో కలవాలా, లేకపోతే బీఆర్ఎస్ బృందం పోయి కలవాలా అనేది కూడా ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా బీఆర్ఎస్కు ఏ బహిరంగ సభ పెట్టిన ఒక సెంటిమెంట్ ఉంటుంది, కరీంనగర్ సెంటిమెంట్ ఉంటుంది. పార్టీ ఆవిర్భవించినప్పుడు కూడా కరీంనగర్లో సింహగర్జన పెట్టి విజయ కేతనం, విజయ దుంబుమి మోగించినటువంటి చరిత్ర ఇప్పుడు బీఆర్ఎస్, అప్పట్లో టీఆర్ఎస్కు ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ కూడా బీసీ రిజర్వేషన్ల అంశము, 42% రిజర్వేషన్లు, బీసీకి సంబంధించినటువంటి గర్జన కూడా కరీంనగర్లో ఏర్పాటు చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా వచ్చే నెల మొదటి వారంలో లేకపోతే రెండో వారంలోనే ఈ యొక్క బీసీ గర్జనకు ప్లాన్ చేసి అసలు బీఆర్ఎస్ వైఖరి ఏంటి బీసీలకు పట్ల అనేది కూడా ఒక ప్రకటన చేయాలని చూస్తుంది. ఈ అంశాలపైన చర్చ జరుగుతుంది. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, అదేవిధంగా బీసీల అంశం, మరోవైపు ఘోష్ నివేదిక, కాళేశ్వరంకి సంబంధించిన కమిషన్ ఘోష్ నివేదిక ఈరోజు రాహుల్ బొజ్జాకి ఇచ్చారు, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి. అందులో ఏం పొందుపరిచింది, దాదాపు 119 మందిని ఇప్పటికే విచారణ చేశారు. కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు, ఈటల రాజేందర్ వంటి నేతలను కూడా ఆ రోజు కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి కూడా నేతలను విచారణ చేశారు. దాదాపు 15 నెలల పాటు సుదీర్ఘంగా విచారణ జరిగింది. ఆ రిపోర్టు కూడా ఈరోజు ప్రభుత్వానికి ఇచ్చింది. ఇలా ఈ అన్ని అంశాలపైన కేసీఆర్తో సుదీర్ఘంగా ఈ నేతలు చర్చిస్తున్నారు. భవిష్యత్తులో ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా కానీ బీఆర్ఎస్ గెలిచే విధంగా స్కెచ్ చేస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని, ఢిల్లీలో ఒక రకమైనటువంటి వైఖరి, గల్లీలో ఇంకొక రకమైనటువంటి వైఖరి, ఢిల్లీలో రాహుల్ గాంధీ ఒక రకంగా చెప్తే గల్లీలో రేవంత్ రెడ్డి ఇంకో రకంగా చేస్తున్నారు, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అనే అంశాన్ని పెద్ద ఎత్తున లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్లో మళ్ళీ పూర్వవైభవం వచ్చే విధంగా, బై ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కానీ గెలిచే విధంగా వ్యూహాలు రచించాలనేది కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని రాహుల్ గాంధీ కూడా స్వాగతిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ తన సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలని అన్నారు.
10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని కేటీఆర్ తెలిపారు. బై ఎలక్షన్స్ కు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని రాహుల్ గాంధీ కూడా స్వాగతిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ తన సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలని అన్నారు. 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని కేటీఆర్ తెలిపారు. బై ఎలక్షన్స్ కు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ హైకోర్టులో కొత్తగా నియమితులైన 4 జడ్జీలు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్, జస్టిస్ రామకృష్ణారెడ్డి, జస్టిస్ సుద్దాల చలపతిరావు, జస్టిస్ గౌస్ మీరా మొహిద్దన్ తో సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ప్రమాణం చేయించారు. హైకోర్టులో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు న్యాయమూర్తులు, లాయర్లు హాజరయ్యారు. హైకోర్టులో లాయర్లుగా ఉన్న ఈ 4గురిని జడ్జీలుగా నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీంతో వారి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 28న ఆమోదముద్ర వేశారు. దీంతో రాష్ట్ర హైకోర్టులో జడ్జీల సంఖ్య 30కి చేరింది. Having been appointed an additional judge of the High Court for the state of Telangana, having been appointed an additional judge of the High Court for the state of Telangana, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. I, Chalpatra Sudyala, Having been appointed an additional judge of the High Court for the state of Telangana, having been appointed an additional judge of the High Court for the state of Telangana, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. I, Gauss Mira Mohyuddin, having been appointed an additional judge of the High Court for the state of Telangana, having been appointed an additional judge of the High Court for the state of Telangana, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and మేఘాలయలో హనీమూన్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఉదంతం ఆధారంగా బాలీవుడ్ సినిమా తీయనున్నారు. ఈ కేసులో వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, అందుకే సినిమా తీసేందుకు తాము ఆమోదం తెలిపామని రాజా రఘువంశీ కుటుంబ సభ్యులు చెప్పారు. బాలీవుడ్ దర్శకుడు ఎస్పీ నింబావత్ డైరెక్షన్ లో హనీమూన్ ఇన్ షిల్లాంగ్ పేరుతో సినిమా తెరకెక్కనుంది.
షూటింగ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్లు నింబావత్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీసేందుకు సిద్ధమయ్యామన్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని చెప్పారు. 80% చిత్రాన్ని ఇండోర్లో, 20% సీన్లు మేఘాలయాలో తెరకెక్కిస్తామని తెలిపారు. ఇక ఇండోర్ కి చెందిన రాజా రఘువంశీ ఈ ఏడాది మే 11న సోనం రఘువంశీని వివాహం చేసుకున్నాడు. కొత్త దంపతులు హనీమూన్ కోసం మే 20న మేఘాలయ వెళ్లారు. ఆ తర్వాత ఇద్దరు కనిపించకుండా పోయారు. 11 రోజుల తర్వాత పోలీసులు రాజా రఘువంశీ మృతదేహాన్ని లోయలో గుర్తించారు. పోలీసులు అనుమానాస్పద గణనంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. జూన్ 7న ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో రోడ్డు పక్కన డాబా వద్ద సోనం రఘువంశీ ప్రత్యక్షమైంది. గుర్తు తెలియని వ్యక్తులు తనను కిడ్నాప్ చేస్తే తప్పించుకొని వచ్చానని పోలీసులకు తెలిపింది. అయితే విచారణలో సోనం రఘువంశీ తన ప్రియుడితో కలిసి భర్త రాజా రఘువంశీని హత్య చేసిందని తేలింది. ఈ హనీమూన్ మర్డర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మేఘాలయ హనీమూన్ యొక్క మర్డర్ సంబంధించి ప్రత్యేకంగా ఒక సినిమా కూడా రూపొందిస్తున్నారు. ఎందుకంటే రఘువంశీని కట్టుకున్న భార్య హనీమూన్ కని తీసుకువచ్చి ప్రియుడితో అతి దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పారిపోయిన ఘటన కూడా పూర్తిగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో చూస్తే ఈ యొక్క ఘటనకు సంబంధించి ఒక సినిమా తీసేందుకు కూడా ఇటు దీనికి సంబంధించి పూర్తిగా ఒక తెరకెక్కించడానికి బాలీవుడ్ దర్శకుడు ఎస్పీ నింబావత్ కూడా ముందుకు వచ్చారు. ఈ యొక్క దీనికి సంబంధించిన డీటెయిల్స్ రఘువంశీ కుటుంబ సభ్యులను కూడా ఆశ్రయించారు. అసలు వీరికి వివాహం ఎలా జరిగింది, అంతేకాకుండా వీరు హనీమూన్ కి వెళ్లే సమయంలో ఎలా వెళ్లారు అనే దానికి సంబంధించి కూడా పూర్తిగా డీటెయిల్స్ కూడా తీసుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి హనీమూన్ షిక్ లాంగ్ అనే ఒక సినిమాను కూడా తీస్తున్నారు. ఈ యొక్క సినిమా తీసిన నేపథ్యంలో పూర్తిగా అసలు ఆ రఘువంశీకి సంబంధించిన కుటుంబ నేపథ్యం ఏంది, ఆ యొక్క పెళ్లికి సంబంధించిన ఎవరు సంబంధం తీసుకువచ్చారు, దాని తర్వాత ఎలా హనీమూన్ కి వెళ్లారు, ప్రియుడితో ఎప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయి అని పూర్తిగా మినిట్ టు మినిట్ అన్ని యొక్క డీటెయిల్స్ కూడా సేకరించిన నేపథ్యంలో ఈ యొక్క హనీమూన్ సంబంధించి పూర్తిగా ఈ యొక్క హత్య కావచ్చు, దాని తర్వాత ఆమె ఎలా పారిపోయింది, దీనికి సంబంధించి పోలీసు యొక్క విచారణ కావచ్చు, వీటన్నిటి కూడా మినిట్ టు మినిట్ పూర్తిగా ఒక సినిమా రూపొందించడానికి కూడా పూర్తిగా దీనికి సంబంధించి కూడా ఆ సినిమా సంబంధించిన ఎస్పీ నింబావత్ పూర్తిగా ఈ యొక్క డీటెయిల్స్ కూడా తీసుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. రైట్, థ్యాంక్ యూ పవన్.